4 ఏళ్లలో 4366 మెడికల్ సీట్ల రికార్డ్. శ్రీ గోస్లైట్స్ ఉగాది శుభాకాంక్షలు. పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి కొన్ని నిర్ణయాలు వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు, నేను గవర్నమెంట్లో ఉన్నాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను. ఎవరూ నమ్మలేదు. కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, అమెరికాకి వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఈరోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే 2 ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారంటే, భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది 25 సంవత్సరాల్లో జరిగింది. నేను అందుకే ఈరోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం, ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను. అది జీరో పావర్టీ P4. అదే సమయంలో మార్గదర్శి బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం, మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల. ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు. దీనికి అవసరమైతే ఎలాంటి పాలసీ తేవాలనో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా P3 అనే ఒక కార్యక్రమం మీరు చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అమరావతి ఒక కేస్ స్టడీ. ఇది అమరావతిని మీరు ఒకసారి చూసినప్పుడు 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఒక రాజధాని కట్టడానికి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న. వాళ్ళు ఏం ఆలోచించలేదు, నా మీద నమ్మకంతో ఇచ్చారు. నేను కూడా ఒక మాట చెప్పాను, మీకు కావాల్సింది ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు యాన్యుటీ ఇస్తాం, ఇప్పుడు వచ్చే ఆదాయానికంటే ఎక్కువ ఇస్తాను. తర్వాత ఇది 10 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళ తర్వాత మీరు భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాను. అందులో కూడా మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్కి కావాల్సిన భూమి కొంత తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికీ ఇస్తారని చెప్పి నేను ఒక పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను చూశాను, వెంకయ్యనాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు. అంటే ఈరోజు మన సంపద సృష్టించడానికి హైదరాబాద్ మీరు మన కళ్ళ ముందర కనపడి వస్తుంది. 25 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు అమ్మని ఎకరా, ఈరోజు గరికపాటి గారు అక్కడే ఉంటారు, కానీ 100 కోట్ల రూపాయలు ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, ఈ సంపద లాస్ట్ మైల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను. నా జీవిత ఆశయం, నా లైఫ్ యాంబిషన్ అనండి, నా మిషన్ అనండి, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం. స్కూలుకు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం, నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లకు పోయాలంటే, అదే మరిగా ఆడుకునేవాళ్ళం. గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి. హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి, డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి, డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి. ఈ మధ్య అన్నీ పోయినాయి. అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది, ఆలోచనే పోయింది. ఇప్పుడు కడాని ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని 3